తర్వాత మహిళా కమిషన్ దగ్గర కూడా సారీ చెప్పాడు. తను స్త్రీలు కొంత రెచ్చగొట్టే బట్టలు వేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది, సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అనేది నా అభిప్రాయం అని అతను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. దాంతో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా శివాజీకి ప్రోగాను, అనసూయకి యాంటీగాను మారిపోయింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది అలాగా మారిపోయారు. అది ఆలోచించుకోవాలి అనసూయ కూడా. అంటే ఎందుకు ఇంత తీవ్ర, చాలా మంది చెప్పారు. రంగనాయకం ఇంకా ఘోరంగా చెప్పింది రంగనాయకమ్మ అయితే. అలాగే చిరంజీవి జై చిరంజీవి పాట కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ పాటలో కూడా చిరంజీవి ఇంకా ఘోరంగానే ఉంది ఆ పాటలో. అంటే ఈవెన్ నైట్ వెళ్ళకూడదు బయటికని, పబ్బులకి, వీటికి టాటూస్, ఇవన్నీ దాంట్లో ఉంది. నిజానికి శివాజీ అవేం చెప్పలేదు. అది కూడా శివాజీ ప్రధానంగా మొత్తం మహిళల గురించి కూడా చెప్పలేదు, ఓన్లీ హీరోయిన్ల గురించి చెప్పాను అనేది కూడా అతను అన్నాడు. అది కూడా ఒక కాంటెక్స్లో, ఎందుకంటే నిధి గారు వాళ్ళు ఆమె వేసుకున్న బట్టల వల్లనే జనం అంత మీద పడ్డారని. సరే, అది కరెక్టే కాదో చర్చించవచ్చు. నిజానికి మగవాళ్ళ హీరోల మీద కూడా పడుతున్నారు. ఆ మధ్య పూరి జగన్నాథ్ కూడా చెప్పాడు, మమ్మల్ని గిచ్చేస్తారు, ఎక్కడెక్కడో నిలిపేస్తారు, ఇవన్నీ చెప్పాడు. వాచ్లు ఎత్తుకుపోతారు, డబ్బులు ఉంటే డబ్బులు ఎత్తుకుపోతారు, జనం మామూలుగా ఉండదని. అంటే పబ్లిక్లో ఏంటంటే తాకాలనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు చీరలు బాగున్నాయా లేకపోతే ప్యాంట్ షర్ట్ వేసుకున్నారా అనేది కాదు, ఒక ఫిగర్. అందుకని బాలకృష్ణ ప్రసారి కొడుతుంటాడు, ఎందుకంటే ఆయన మీదకి వీళ్ళు వెళ్ళిపోయి తాకాలని, ముట్టుకోవాలని వీళ్ళకి ఉంటుంది చాలా మందికి. సో అది ఆడవాళ్ళకి కూడా ఉంటుంది, కానీ స్త్రీలకి వాళ్ళు పోయి అంత ధైర్యంగా పబ్లిక్ లో వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళరు. కానీ వాళ్ళకి కూడా మనం పర్సనల్ మాట్లాడినప్పుడు వాళ్ళకి కూడా నాకు ప్రభాస్ నక్ చేసుకోవాలని ఉంది, నాకు ప్రభాస్ ముద్దు పెట్టాలని ఉందని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, స్త్రీలు కూడా. సో కాబట్టి ఏంటంటే ఒక ఐడియల్, ఒక హీరో వర్షిప్ అనేది సమాజంలో ఉన్నప్పుడు ఆ హీరోనో హీరోయినో మన కళ్ళ ముందు కనపడినప్పుడు తాకాలను ఇంకోటి అనిపించవచ్చు. దానికి క్రౌడ్ కంట్రోలు, తన సెక్యూరిటీ, ఇవన్నీ ఇంపార్టెంట్ తప్ప బట్టలే అనేది ప్రధాన ఇష్యూ కాదు. కానీ ఆయన బట్టలే ప్రధాన ఇష్యూగా మాట్లాడడం అనేది వివాదాస్పదం. కానీ అంతవరకు మాట్లాడితే పర్లేదు, కానీ ఈమె ఇంకా రెచ్చిపోయి నేను ఈ బట్టలు వేసుకుంటే ఆ కాంటెక్స్ట్కి దీనికి సంబంధం కూడా లేదు. సో అలా అయిపోయింది. ఇప్పుడైతే ఆమె సారీ చెప్పినట్టుగా మనకి, అంటే డైరెక్ట్గా సారీ చెప్పలేదు, కానీ ఒక రకంగా ఇంకా నన్ను వదిలేయండి ప్లీజ్ అన్నట్టుగా సంధ్యారెడ్డి ఎఫెక్ట్ ఆమె మీద బాగుపడినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆమె అంతకుముందు కూడా డైరెక్ట్గా ఆమె మీదనే ఒక వీడియో చేసింది. ఈమెమో పద్ధతిగా ఉంది, శారీ కట్టుకొని ఉంది, కానీ మాట్లాడే బూతులు మాట్లాడే నోరు కంపు ఉంది, అది ఇది, నేను షాక్ అవుతున్నాను, అది ఇది అని చెప్పింది. తర్వాత ఇంకొకటి కూడా చెప్పింది, ఈ మధ్యన నేను నా వీడియోలు అని చెప్పి ఫేక్, అంటే ఏ వీడియోల్ని ప్రచారం చేస్తున్నారో అవి నావి కావు, ఏవి అనేది కూడా చెప్పింది. అది కూడా వాస్తవం కావచ్చు. ఇవాళ ఏముంది, అనసూయ ఫోటోని పెట్టుకొని మనకి ఈ వీడియోని ఇలా చేయి, దీన్ని ఫోటోని మార్చి వీడియో చేయంటే నిమిషాల్లో వచ్చేస్తుంది. సో ఆ వీడియోలను కూడా పెట్టే అవకాశం ఉంది. కాకపోతే ఆమె వాళ్ళ మీదే షేర్ చేసినవి కూడా ఇంతకంటే డిఫరెంట్గా ఏం లేవు కదా. కాబట్టి మొత్తంగా అనసూయకి అయితే గట్టిగానే తగిలినట్టుగా తెలుస్తుంది. దాంతో ఒక రకంగా ఇక నన్ను వదిలేయండి, ఫుల్ స్టాప్ పెడదాం అని అంటున్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ టైం శివాజీని పొగడ్డం కానీ, శివాజీ అలా చెప్పుంటే బాగుండని చెప్పడం కానీ ఒక రకంగా ఎక్స్ప్లెనేషన్ లాగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఎక్కడ పోయినా ఇదే అంటున్నారు, ఏంటి బాబు మీకు ఆ శివాజీ అనసూయ తప్ప ఇంకవే అనేది జనం కూడా అడుగుతున్నారు. కానీ జనం ఏది చూస్తే యూట్యూబ్ ఛానల్ కానీ మిగతా, ఎందుకంటే వ్యూస్ మీద ఆధారపడి ఛానళ్ళు సర్వైవ్ అవుతాయి కాబట్టి ఏది జనం చూస్తుంటే అవే చెప్తారు. సో ఏదేమైనా దీనికి ప్రజెంట్ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగానే మనకి అనుకోవాలి. శివాజీ ఏం రిప్లై లేదు.